A pleasant good morning, everyone. So, welcome back to our class. So, yesterday in the previous class, we have discussed about the 10th class social studies paper 1. There's a 12th lesson sustainable development. So, already yesterday in the previous class, I have given you little bit introduction about the sustainable development, like definition and how this lesson interacts the humans with environment, and like మనుషులకి environment కి మధ్య రియాక్షన్ ఎలా జరుగుతుంది, అసలు ఎన్వైర్న్మెంట్ ఏ పని చేస్తుంది, అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఈ 2 జనరేషన్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలి, అలాగే నెక్స్ట్ మస్కిటో పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మనం ఏ స్ప్రే వాడతాం, ఆ స్ప్రే వాడడం వల్ల ఎకో సిస్టమ్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగిందండి. సో వన్స్ అగైన్ విత్ ఇన్ 2 minutes I would like to recap the previous class. So first of all we have to understand the meaning సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇబ్బంది పడేటట్టుగా, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టుగా మనం ఏ పని చేయకుండా మన అవసరాన్ని మనం మీట్ అవుతూ ఎదుటి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టుగా మనం చేయకూడదండి. సో అలా చేయకుండా ఉండాలంటే మన రిసోర్సెస్ మనం ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో వాటిని మనం అంతవరకే వాడుకుని నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళు ఎటువంటి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఈక్విటీగా డిస్ట్రిబ్యూట్ అయ్యి యూజ్ చేసుకుంటే దాన్ని మనం sustainable development అంటున్నాం. So in the previous class I already have given you definition, the process of meeting the demands or the needs of the present generation without compromising the ability of the future generation. అంటే ఫ్యూచర్లో వచ్చే జనరేషన్స్కి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మన అవసరాలను మనం మీట్ అవుతూ మన ఈక్విటీగా సాధిస్తే దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. సో దాని నుంచి మనం ఎన్వైర్న్మెంట్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగిందండి. సో ఎన్వైర్న్మెంట్కి హ్యూమన్స్కి మధ్య రిలేషన్ చెప్పుకున్నాం. సో ఎన్వైర్న్మెంట్ ఏ ఫంక్షన్స్ చేస్తుంది, మళ్ళీ తిరిగి మనం ఎన్వైర్న్మెంట్కి ఏ విధంగా గిఫ్ట్ ఇస్తున్నాం, అది మళ్ళీ ఎలా బేర్ చేస్తుంది, అసలు చేయాల్సిన డ్యూటీస్ ఏమేం చేస్తుంది. సో ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఐ హ్యావ్ గివెన్ యూ that environment it performs mainly 2 functions. One is environment source function and second one is environment sink function. Environment అనేది 2 functions చేస్తుందండి. ఒకటి సోర్స్ ఫంక్షన్ కింద యాక్ట్ చేస్తుంది, సెకండ్ వన్ సింక్ ఫంక్షన్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ సోర్స్కి సింక్కి డిఫరెన్స్ ఏంటంటే, సోర్స్ అంటే బయటికి విడుదల చేయడం, అంటే ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద రిసోర్సెస్. అంటే ఒక మనుషులకి ఉపయోగపడే రిసోర్సెస్ని ఎన్వైర్న్మెంట్ ఎంత పొటెన్షియాలిటీతో అది బయటికి ఇస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. మీన్స్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద రిసోర్సెస్ టు ద హ్యూమన్స్ సో దట్ దే కెన్ ఫ్రీలీ యూటిలైజ్. ఆ పొటెన్షియాలిటీ లేదా ఆ క్యాలిబర్ని ఎన్వైర్న్మెంట్ సోర్స్ ఫంక్షన్ అంటున్నాం. అలాగే మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రిసోర్సెస్ శుభ్రంగా వాడుకుని మళ్ళీ అదే ఎన్వైర్న్మెంట్ మనం డిగ్రేడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్టడీ ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ వన్. సో ఇవన్నీ మనం తిరిగి ఇస్తున్నా కూడా ఆ ఇస్తున్నటువంటి హార్మ్ఫుల్ అండ్ వేస్ట్ గ్యాసెస్ని అది మళ్ళీ సింక్ చేసుకుంటుంది. అంటే సెకండ్ ఫంక్షన్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ సింక్ ఫంక్షన్. సింక్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ తిరిగి హార్మ్లెస్ ప్రొడక్షన్ మనకి ఇస్తుంది. సో దీస్ ఆర్ ద 2 functions that are performed by environment, that is environment source and environment sink. So these are the 2 important functions. And after that one we have discussed about DDT spray. So DDT spray గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో there is a DDT spray, it is mainly యూజ్ఫుల్ ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ మస్కిటో పాపులేషన్. అంటే దోమల యొక్క జనాభాను తగ్గించడానికి మనం ఎక్కువగా స్ప్రే చేసేదాన్ని మనం DDT స్ప్రే అంటాం. అండ్ DDT స్టాండ్స్ ఫర్ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. సో this is the main chemical compound which is used in the form of spraying in order to control the growth of the mosquitoes. So that by spraying this one, according to yesterday previous class I already have given you flowchart that the entire ecosystem is going to be damaged. అంటే ఎంతైతే అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ద మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ ఫర్ కంట్రోలింగ్ ద మస్కిటో పాపులేషన్. మస్కిటో పాపులేషన్ అయితే మనం కంట్రోల్ చేయొచ్చు, బట్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బి డ్యామేజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి, అది ఎక్కడైనా అక్వాటిక్ బాడీ మీద స్ప్రే చేస్తే అందులో ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ తిని చనిపోయిన తర్వాత వాటిని బర్డ్స్ తింటే, ఆ బర్డ్స్ని మళ్ళీ యానిమల్స్ తింటే, కొన్ని యానిమల్స్ ఏమో మనుషులు తింటారు. సో ఈ విధంగా చూసుకుంటే ఆ DDT స్ప్రే అనేది బాడీస్లో రిటర్న్ అయిపోతుంది. ఈ రిటర్న్ అయిపోవడం వల్ల వాటికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చి కంప్లీట్గా ఒక ఎకోసిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుందో ఎన్వైర్న్మెంట్ ఈస్ గోయింగ్ టు బి డిగ్రేడెడ్. సో యూ కెన్ సే దట్ ద స్ప్రేయింగ్ ఆఫ్ DDT is also responsible for the degradation of the environment in controlling the mosquitoes. And there is a complete book which describes about the spraying of this DDT. ఈ DDT గురించి ఒక కంప్లీట్గా ఒక లేడీ ఆథర్స్ మనకు ఒక బుక్ రూపంలో ప్రజెంట్ చేశారండి. అండ్ ద నేమ్ ఆఫ్ దట్ బుక్ ఈజ్ Silent Spring. So Silent Spring is the name of the book that completely describes about the DDT spray, dichloro diphenyl trichloroethane. Once again I will tell you,
So diphenyl trichloroethane is the full form of DDT, and it is mainly useful for the controlling of the mosquito population. And the name of the book which describes about this DDT is Silent Spring. Silent Spring is the only book which describes about the spraying of the DDT and controlling of the mosquito population and the damage that causing to the ecosystem. So everything like these factors. And the next one is about the authoress who has presented that book is lady authoress. Her name is Rachel Carson. Rachel, Rachel Carson. Carson. Rachel Carson is the lady authoress who has presented this book called Silent Spring in order to highlight the topic of DDT. So yesterday we had discussed all these concepts, I think so. Environment source and environment sink and spraying of the DDT and the meaning of the sustainable development, and after that one degradation of the environment. Environment as ఏ విధంగా degrade అవుతుంది means I have given you some 4 to 5 important points. The first one is about the deforestation, means cutting or removal of the trees, deforestation and removing of the soil fertility and depletion of the groundwater resources, overpopulation, overpollution. So like all these factors, these are mainly responsible for the degradation of the environment. అంటే మన రిసోర్స్ మనమే దగ్గరుండి పాడు చేసుకుంటే ఎన్వైరన్మెంట్ ఏమవుతుందండి, డిగ్రేడ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విచ్ యూ హ్యావ్ కవర్డ్ సో ఫార్ ఇన్ ద ప్రీవియస్ లెసన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ద ప్రీవియస్ రీక్యాప్ ఆఫ్ ద present lesson. So got it or not? So next now I am entering into the present topic, sustainable development లో social movements. అంటే social movement, what is the meaning of social movement? ఇక్కడ social movement అంటే సమాజానికి సంబంధించినటువంటి ఉద్యమాలు. అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించే విషయంలో కొంతమంది ప్రజలు కొన్ని ప్రదేశాల నుంచి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ సోషల్ మూమెంట్స్ అసలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సోషల్ అంటే ఇక్కడ పబ్లిక్ ఆర్ సొసైటీ. ఈ పబ్లిక్ ఆర్ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలు కొన్ని ఉద్యమాలు తీసుకొచ్చారు. ఆ ఉద్యమం ఎలా ఉంది అంటే సమాజం మొత్తం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఎవ్రీ పీపుల్ దే మేడ్ దెమ్సెల్వ్స్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ మూమెంట్. సో అటువంటి సోషల్ మూమెంట్స్ ఏమున్నాయి ఈ లెసన్లో అని చూద్దాం. ఓకే, సో సోషల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ద పబ్లిక్ ఆర్ ద పీపుల్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ సమ్ చేంజ్ అండ్ దే ఫాట్ విత్ ద గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్తో ఫైట్ చేసి కొంత రెవల్యూషన్ తీసుకొచ్చి ఒక సమాజాన్ని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆ ఉద్యమాన్ని తీసుకురావడం వల్ల ఏదైనా ఒక అభివృద్ధి సాధించారా లేదని ఇప్పుడు చూద్దాం. Got it or not? So this is the main theme of social movement, and there are mainly, listen carefully from now, there are mainly two important social movements in the sustainable development. Very very important movements. So ఈ లెసన్లో మనకు వచ్చి 2 important social movements ఉన్నాయండి. సో ఆ 2 important social movements are nothing but the first social movement is called Chipko Andolan. Okay, Chipko Andolan. The first social movement is called Chipko Andolan. Okay, let me tell you everything. Okay, first వినండి. సో వినిన తర్వాత దాన్ని యొక్క డీటెయిల్గా మనం చూద్దాం. సో Chipko Andolan, we are calling it as Chipko. Okay, Chipko Andolan. And the second one, so కొన్ని బుక్స్లో Chipko KOO రాస్తారు, కొన్ని బుక్స్లో సింగిల్ O కూడా రాస్తారు. Chipko Andolan. And the second one, Narmada Bachao Andolan. Second one, Narmada Bachao Andolan, BACHAO, Bachao Andolan. So these are the 2 important social movements that related to the sustainable development in this lesson. The first one is about the Chipko Andolan, second one Narmada Bachao Andolan. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు, నర్మదాలో స్టార్టింగ్ లెటర్ N, బచావోలో స్టార్టింగ్ లెటర్ B, ఆందోళనలో స్టార్టింగ్ లెటర్ A. సో నర్మదా బచావో ఆందోళనకి NBA అని కూడా పిలుస్తారండి, NBA. ఓకే, సో ఇది మన NBA అంటే సెపరేట్ టాపిక్ ఏం కాదు. N అంటే నర్మదా, B అంటే బచావో, A అంటే ఆందోళన్. ఇక్కడే చూసుకోండి, నర్మదా బచావో ఆందోళన్ పేరులోనే ఉంది. సో బచావో ఈజ్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద హిందీ టెర్మినాలజీ. బచావో అంటే రక్షించండి అంటాం మనం. ప్లీజ్ సేవ్ అంటే మమ్మల్ని రక్షించండి, లేదా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని లేదా ఆదుకోండి, సో మమ్మల్ని కష్టం నుంచి అధిగమించేటట్టు చేయండి అంటే మనం బచావో అంటే రక్షించండి అంటాం సింపుల్గా. అలా రక్షించండి అంటూ చేసినటువంటి ఒక ఆందోళన బచావో ఆందోళన అంటే రక్షించండి. బచావో అంటే టు సేవ్ ఆర్ టు ప్రొటెక్ట్ ఆర్ టు ప్రిజర్వ్. ఓకే, సో బచావో అంటే రక్షించండి అంటాం సింపుల్గా. రక్షించండి అంటూ ఆందోళన చేపట్టారు. ఆందోళన అంటే ఇక్కడ సోషల్ మూమెంట్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఎక్కడ చేశారు, ఏ నది ఒడ్డున చేశారంటే నర్మదా. ఒక అవుట్లైన్ అర్థం ఉందా లేదా? నర్మదా బచావో ఆందోళన అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ఏదో ఒక గ్రామంలో ఉన్నటువంటి జరిగిన ఉద్యమం ఇది. సో నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజలు రక్షించండి అంటూ ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అదే ఇక్కడ నర్మదా బచావో ఆందోళన. సో దీస్ ఆర్ ద 2 important social movements. One is Chipko Andolan, second one is Narmada Bachao Andolan. So now I am entering into the concept of Chipko Andolan. The first one I am taking that one as
చిప్కో. ఓకే, ఫస్ట్ వన్ ఐఎమ్ టేకింగ్ చిప్కో. అసలు చిప్కో ఆందోళన్ అంటే అసలు ఏంటి, మైండ్ మ్యాపింగ్ ఇస్తానండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, సో దిర్ ఇస్ నో టైం, దిర్ ఇస్ వెరీ వెరీ లెస్ టైం, కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ మైండ్ మ్యాపింగ్ అండ్ కాన్సెప్ట్ మాత్రమే ఇస్తాను. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ ఇన్ ఫ్రేమింగ్ ద నోట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద చిప్కో మూమెంట్. సో చిప్కో అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ ఎంబ్రేజింగ్ అని అర్థం అండి. సో జాగ్రత్తగా వినండి. ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ చిప్కో ఈజ్ టు ఎంబ్రేస్. ఓకే, ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ చిప్కో ఈజ్ టు ఎంబ్రేస్. EMBRACE, ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే ఇంగ్లీష్లో హగ్ చేసుకోవడం, వాట్ వేసుకోవడం అంటాం. సో ఎంబ్రేస్ ఈజ్ నథింగ్ బట్ హగ్గింగ్. ఏమంటామండి? HUGGING. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్లో అడుగుతుంటాడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చిప్కో? ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చిప్కో ఈజ్ టు ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే బ్రాకెట్లో హగ్గింగ్ అని అర్థం. సో ఇక్కడ ఏంటి అసలు హగ్ చేసుకోవడం ఏంటి, అసలు సోషల్ మూమెంట్కి దీనికి సంబంధించింది ఏంటి, అసలు ఎవరిని హగ్ చేసుకున్నారు, అసలు ఈ మూమెంట్ ఏంటి అని ఇప్పుడు చూద్దాం. సో ఐ హోప్ యూ గాట్ ద మీనింగ్. సో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చిప్కో ఈజ్ టు ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే హగ్గింగ్. ఇక్కడ ఏం హగ్ చేసుకున్నారంటే ప్రజలు, అంటే ఎక్కడైతే జరిగిందో ఉద్యమం, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఈ చిప్కో ఆందోళన్ ఆర్ చిప్కో మూమెంట్ ఎక్కడ జరిగిందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో జరిగిందండి. ఉత్తరాఖండ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ లిజన్ ద స్టేట్ ఉత్తరాఖండ్. ఓకే, సో ఉత్తరాఖండ్ స్టేట్లో జరిగిందండి. ద క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ డెహ్రాడూన్. ఓకే, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ డెహ్రాడూన్. ఉత్తరాఖండ్లో హిమాలయాస్ దగ్గర జరిగినటువంటి ఒక ఉద్యమం. ఉత్తరాఖండ్లో కూడా హిమాలయాస్ స్ప్రెడ్ అవుతాయండి. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిమాలయాస్ని గార్వల్ హిమాలయాస్ అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. GARHWAL గార్వల్ హిమాలయాస్ అంటాం. సో గార్వల్ హిమాలయాస్ అని ఏ స్టేట్లో అంటామండి? ఉత్తరాఖండ్లో అంటాం. ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ డెహ్రాడూన్. డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాస్ అంటే గార్వల్ హిమాలయాస్ దగ్గర జరిగినటువంటి ఒక చిన్న ఉద్యమం. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రదేశంలో అంటే ఈ గార్వల్ హిమాలయాస్ లో దగ్గర ఉన్నటువంటి ప్రజలు, ఆ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ట్రీస్ని హగ్ చేసుకున్నారండి. అంటే వృక్షాలు అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రీస్ అవ్వచ్చు, లేదా జనరల్గా ఉన్నటువంటి ట్రీస్ అవ్వచ్చు. సో మొత్తానికి ట్రీస్ని హగ్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకు హగ్ చేసుకున్నారు అంటే ఇక్కడ చిన్న ఉద్యమం ఏంటంటే జనరల్గా గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, ఈ కన్స్ట్రక్షన్స్ పేర్లు చెప్పి చెట్లు అవి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఈ చెట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయి వాటిని ఆ ఫారెస్ట్ ల్యాండ్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్, రియల్ ఎస్టేట్ ల్యాండ్ కింద మార్చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే చెట్లు ఎక్కడెక్కడ నరికేస్తూ ఉంటారు. అలా నరికినప్పుడు ఆ కాంట్రాక్టర్ వర్క్ ఒకళ్ళకి అప్పు చెప్తారండి. సో ఒకళ్ళకి అప్పు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గొడ్డలు అవి వేసుకొచ్చి చెట్లు నరికేయడం, లేదా మిషన్స్ అవి తీసుకొచ్చి చెట్లు నరికేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు అని చెప్పి ఈ ఉత్తరాఖండ్లో గార్వల్ హిమాలయాస్ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ద విలేజర్స్ హూ ఆర్ లివింగ్ నియర్ ద గార్వల్ హిమాలయాస్ ఇన్ ఉత్తరాఖండ్, దే స్టార్టెడ్ హగ్గింగ్ ఆర్ ఎంబ్రేసింగ్ ద ట్రీస్ బై ఇంటర్పోజింగ్ దేర్ బాడీస్ అరౌండ్ ద ట్రీ. ఇంటర్పోజింగ్ దేర్ బాడీస్ అంటే వాళ్ళ బాడీస్ తీసుకొచ్చి ఎవరైనా ఒక కాంట్రాక్టర్ వచ్చి ఒక గొడ్డలితో నరికేస్తున్నారంటే ఆ కాంట్రాక్టర్ యొక్క యాక్స్కి ఈ చెట్టుకి మధ్య వాళ్ళ యొక్క బాడీని ఇంటర్పోజ్ చేసేవాళ్ళు. ఇంటర్పోజ్ అంటే ఫిక్స్ చేసేవాళ్ళు. అంటే ఒక చెట్టుని మనం ఒక దెబ్బ వేసే ముందు ఈ కాంట్రాక్టర్ ఒక యాక్స్ ఉంటుంది. యాక్స్ అంటే గొడ్డలి. ఆ గొడ్డలి అంటే అది ఒక దెబ్బ వేసేటప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దానికి అడ్డుపడేవాళ్ళు. అంటే బై ఇంటర్పోజింగ్ దేర్ బాడీ బిట్వీన్ కాంట్రాక్టర్ యాక్స్ అండ్ ట్రీ. సో ట్రీని నరకద్దు అని చెప్పి కాంట్రాక్టర్ యాక్స్కి ట్రీకి మధ్య వాళ్ళ యొక్క బాడీని ఇంటర్పోజ్ చేస్తూ ట్రీస్ని ఎంబ్రేస్ చేసుకునేవాళ్ళు. ఐ హోప్ నో యూ గాట్ ద పర్ఫెక్ట్ మీనింగ్. But it or not. So the perfect meaning of Chipko is embrace. Embrace is nothing but hugging, and his movement had taken place in the location of Garhwal Himalayas in the state of Uttarakhand, and where the people or the villagers they started interposing their bodies. ఏం చేశారంటే వాళ్ళ యొక్క బాడీస్ని ఇంటర్పోజ్ చేశారండి. ఇంటర్పోజింగ్ బాడీస్. ఓకే, సో ఇంటర్పోజింగ్ దేర్ బాడీస్ బిట్వీన్ ఎవరెవరికండి ట్రీకి కాంట్రాక్టర్ యొక్క యాక్స్కి, బిట్వీన్ ట్రీ అండ్ కాంట్రాక్టర్స్ యాక్స్.
సో ఇది మెయిన్ హైలైట్ అండి. గాట్ ఇట్ అన్నాడు. సో కాంట్రాక్టర్ యొక్క యాక్స్కి ట్రీకి మధ్య వారి యొక్క బాడీని ఇంటర్పోజ్ చేస్తూ ట్రీస్ని ఎంబ్రేస్ చేశారు. సో ఇదంతా ఎక్కడ జరిగిందంటే గార్వాల్ హిమాలయాస్లో ఉత్తరాఖండ్లో జరిగింది. ఏ సంవత్సరంలో అంటే అరౌండ్ 1970s జరిగిందండి. ఓకే, ఏ సంవత్సరంలో జరిగిందని చెప్తుంటే 1970s గార్వాల్ హిమాలయాస్లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విలేజెస్ అందరూ కూడా కాంట్రాక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ చెట్లు నరకకుండా ఆ చెట్లకి కాంట్రాక్టర్ యాక్స్కి మధ్య వాళ్ళ యొక్క శరీర భాగములను ఇంటర్పోజ్ చేస్తూ ట్రీస్ని ఎంబ్రేస్ చేసుకుని హగ్ చేసినట్టు తలపెడుతూ 1970లో సాధించినటువంటి ఉద్యమమే చిప్కో ఆందోళన. ఇట్ ఇస్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ దిస్ యూనిట్. కాబట్టి అన్నాడు. సో చిప్కో ఆందోళన అంటే ఇక్కడ ఇదండి. ఓకే, చిప్కో అంటే ద పర్ఫెక్ట్ మీనింగ్ ఈజ్ ఎంబ్రేస్. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడంటే వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో మూమెంట్ అని అడుగుతాడండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ చిప్కో ఆందోళన్ మూమెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఎయిమ్ ఏంటంటే అక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అంటే టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ అని రాయొచ్చు, లేదా టు ప్రొటెక్ట్ ద ట్రీస్ అని కూడా రాయొచ్చు, లేదా టు అవాయిడ్ ద డిఫారెస్టేషన్. ఈ మూడిట్లో ఏది రాసినా మార్క్ పడుతుందండి. అంటే టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్, లేదా టు ప్రొటెక్ట్ ద ట్రీస్, ఆర్ టు అవాయిడ్ డిఫారెస్టేషన్. ఈ మూడిట్లో ఏది రాసినా కూడా ఇది ఎయిమ్లోకి వెళ్తుందండి. సో ఒక అడవులను కానీ చెట్లను రక్షించుకునే ఉద్యమమే చిప్కో ఆందోళన్. అండ్ సెకండ్ వన్ వాట్ ఈస్ ద పెర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ చిప్కో అని అడుగుతాడు. వాట్ ఈస్ ద పెర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ చిప్కో అంటే ఏం చెప్పుకున్నా అంటే ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే హగ్గింగ్ అని అడుగుతాడు. ఓకే, ఎంబ్రేస్ అంటే అక్కడ హగ్గింగ్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి లొకేషన్ ఎక్కడ జరిగింది. సో ఈ చిప్కో ఆందోళన్ అన్నది ఎక్కడ జరిగింది అంటే దిస్ చిప్కో ఆందోళన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద గార్వాల్ హిమాలయాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ ఈజ్ డెహ్రాడూన్. గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఉత్తరాఖండ్లో జరిగిందండి. సో లొకేషన్ ఎక్కడ ఉత్తరాఖండ్లో ఏ హిమాలయాస్ అని చెప్పుకున్నా గార్వాల్ హిమాలయాస్లో జరిగింది. ఎప్పుడు జరిగింది ఇయర్ ఎప్పుడు జరిగిందని చెప్పుకున్నాం అండి. ఇయర్ వచ్చేటప్పటికి 1970s జరిగిందండి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అంటే టు హగ్ ద ఆర్ టు ఎంబ్రేస్ ద ట్రీస్ బై ఇంటర్పోజింగ్ దేర్ బాడీస్ బిట్వీన్ కాంట్రాక్టర్ యాక్స్ అండ్ ట్రీస్. అయితే ఇక్కడ ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి మనకు సపోర్ట్ చేశారండి. ఈ చిప్కో ఆందోళన మూమెంట్కి ఒక వ్యక్తి సపోర్ట్ చేశారు. ద మెయిన్ పర్సన్ హూ సపోర్టెడ్ దిస్ చిప్కో ఆందోళన్ మూమెంట్ ఈజ్ సుందర్లాల్ బహుగానా. ఓకే, సుందర్లాల్ బహుగానా ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ gave support to చిప్కో ఆందోళన్ మూమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సుందర్లాల్ బహుగానా. ఈ సుందర్లాల్ బహుగానా అనే వ్యక్తి ఈ చిప్కో ఆందోళన్ మూమెంట్కి సపోర్ట్ ఇస్తూ ఆ గార్వాల్ హిమాలయాస్ ఉన్న ప్రజలకి మద్దతు తెలిపారు. ద ఓన్లీ పర్సన్ హూ గేవ్ సపోర్ట్ టు చిప్కో ఆందోళన్ ఈజ్ సుందర్లాల్ బహుగానా. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. సో దిస్ ఇస్ ద మెయిన్ questions, chance of asking these questions. And the one more last question is about the person who supported Chipko Andolan movement is Sundar Lal Bahugana is the only person who gave his entire support to the Chipko Andolan. So clear? Okay, clear everyone. So next one I am entering into the one more important social movement, that is about the NBA. Okay, the second movement I am entering is about the NBA. Now I am entering into the NBA. So already I have given you the introduction. Okay, so in NBA, what is the full form of NBA? So already I have given you the introduction. NBA stands for Narmada Bachao Andolan. The meaning of NBA stands for Narmada Bachao Andolan. NBA దీని యొక్క మీనింగ్ ఏంటంటే నర్మదా బచావో ఆందోళన్. ఓకే, సో నర్మదా బచావో ఆందోళన్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద NBA. అసలు ఇక్కడ ఏం జరిగింది? బచావో అంటే రక్షించండి అంటూ ప్రజలు వేడుకోవడం జరిగింది. అసలు ఇక్కడ నర్మదా బచావో ఆందోళన ఏం జరిగిందంటే యాక్చువల్లీ దిస్ నర్మదా బచావో ఆందోళన్ ఇట్ ఈస్ ద మూమెంట్ దట్ ఈస్ రిలేటెడ్ టు 2 స్టేట్స్కి మధ్య జరిగిందండి. సో ఓకే, 2 స్టేట్స్కి మధ్య జరిగింది. ఆ 2 స్టేట్స్ ఏంటంటే ఒకటి గుజరాత్, ఇంకోటి మధ్యప్రదేశ్. సో ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. సో గుజరాత్ రాష్ట్రానికి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మధ్య there is a river called నర్మదా రివర్. ఓకే, మన ఇండియా మ్యాప్లో మనం రఫ్గా చూసుకుంటే ప్లీజ్ లిజన్ యూ హియర్. ఓకే, సో హియర్ విల్ బీ హ్యావింగ్ మధ్యప్రదేశ్ అండ్ హియర్ విల్ బీ హ్యావింగ్ గుజరాత్. సో మనకి ఈ ఏరియాలో మనకి నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి. ఈ నర్మదా రివర్ ఇట్ ఈస్ మెయిన్లీ కనెక్టింగ్ బోత్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఈ గుజరాత్కి మధ్యప్రదేశ్కి మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఉద్యమం అక్కడ ఏం జరిగింది అంటే
ఈ సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ టైంలో ఇది ఎప్పుడు 1960 1970s మధ్య జరిగిందండి. నర్మదా బచావో ఆందోళన అంటే 1960 1970s మధ్య జరుగుతూ ఏం చేసిందంటే అప్పట్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ అంటే మెయిన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నర్మదా రివర్ ఏదైతే ఉందో, ఓకే ఇక్కడ ఏ రివర్ అని చెప్పుకుంటామండి, మెయిన్గా ఈ నర్మదా రివర్ ఏదైతే ఉందో ఈ నర్మదా రివర్ మీద ఒక ప్రాజెక్ట్ కట్టమని చెప్పింది, డ్యామ్. Okay, the central government, it has given an order to construct a dam or project on the river of Narmada. ఏ రివర్ మీద కట్టమని చెప్పిందండి, నర్మదా రివర్ మీద ఒక ప్రాజెక్ట్ కట్టమని చెప్పింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే ఎస్ఎస్పి ప్రాజెక్ట్ అంటామండి. ఏమంటుందండి, ఎస్ఎస్పి డ్యామ్ లేదా ఎస్ఎస్పి ప్రాజెక్ట్ అని కూడా అంటాం. సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ హెస్ గివెన్ ఎ డెసిషన్ టు కన్స్ట్రక్ట్ దిస్ ఎస్ఎస్పి ప్రాజెక్ట్ ఆన్ విచ్ రివర్, నర్మదా రివర్. మరి ఎస్ఎస్పి అంటే ఏంటి అంటే మనకు అందరికీ తెలుసు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తూ ఉంటాం కదండి, అది. అలాగే ఇక్కడ కూడా సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏమంటాం దీన్ని, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఎస్ఎస్పి అంటే ఎస్ అంటే సర్దార్, ఇంకో ఎస్ అంటే సరోవర్, సర్దార్ సరోవర్, పి అంటే ప్రాజెక్ట్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ని నర్మదా రివర్ మీద కట్టమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది. సో ఎప్పుడైతే ఈ నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎస్ఎస్పిని కడుతున్నప్పుడు కొన్ని గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఒక డ్యామ్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ కట్టినప్పుడు అది కట్టిన తర్వాత గేట్లో వెతితే ఆ నీరు ఫ్లోట్కి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కొట్టుకెళ్ళిపోతాయి, మునిగిపోతాయి. అలా కొట్టుకెళ్ళిపోవడం వల్ల అక్కడ చాలామంది గ్రామస్తులు ఆందోళన చేస్తారు. అంటే ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు సరిపోతుంది మనకు ఆందోళన అంటే అక్కడ మూమెంట్ చేస్తున్నారు, ఏమైనా రక్షించండి అంటూ. ఏ విషయం అంటే నర్మదా రివర్ మీద ఏ ప్రాజెక్ట్ కట్టారండి, ఎస్ఎస్పి ప్రాజెక్ట్. అంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే ఈ నర్మదా రివర్ దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆందోళన చేపట్టారు. ఎందుకంటే ఒక్కసారి కనుక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడితే వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్తారు, ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు, ఎందుకంటే తరతరాల నుంచి వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్ కడితే వీళ్ళు వెళ్ళిపోమంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, అవునా కదా. సో ఇటువంటివన్నీ ఇక్కడ ఒక ఆందోళన, ఒక మూమెంట్ తీసుకొస్తుంది, చూసుకోండి, అవునా కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే కడుతున్నారో, సో డ్యూ టు దిస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేస్తే ఈ నర్మదా రివర్ దగ్గర ఉన్నటువంటి మధ్యప్రదేశ్ నుంచి, ఈ మధ్యప్రదేశ్లో ఫస్ట్ విలేజ్ ఏదైతే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కడతారో, ప్రాజెక్ట్ కట్టిన వెంటనే ఫస్ట్ మునిగిపోయే విలేజ్ ఒకటి ఉంటుందండి. ఆ గ్రామస్తులు చేసిన ఉద్యమం ఇది, అర్థమైంది లేదు. ద ఓన్లీ విలేజ్, ద ఫస్ట్ విలేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సబ్మెర్జ్డ్ ఇఫ్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ద ఫస్ట్ విలేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సబ్మెర్జ్డ్ ఈజ్, ద నేమ్ ఆఫ్ దట్ విలేజ్ ఈజ్ జలసింధి. ఓకే, ఆ గ్రామం పేరు ఏంటండి, జలసింధి విలేజ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఏ గ్రామం ప్రజలండి వాళ్ళు, జలసింధి గ్రామం వాళ్ళు. ఎందుకు చేశారంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కనుక నిర్మాణం పూర్తయితే, ఏ రివర్ మీద, నర్మదా రివర్ మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కనుక నిర్మాణం పూర్తయితే మొట్టమొదటిసారిగా ఫస్ట్ మునిగిపోయే విలేజ్ ఏ విలేజ్ అండి, అది జలసింధి విలేజ్. ఏ విలేజ్ అది, జలసింధి విలేజ్. ఈ విలేజ్ ఎందులో ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి. ఎక్కడ ఉందండి అది, మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఓకే, జలసింధి ఈజ్ ఏ విలేజ్ which is located in the state of Madhya Pradesh, and the people of Jalasindhi, they started a movement called Narmada Bachao Andolan due to the construction of Sardar Sarovar project on the river of Narmada. Okay, the central government, it has given a decision to construct this Sardar Sarovar project on the river of Narmada, and the village, the first village which is going to be submerged is Jalasindhi village, and this Jalasindhi is located in Madhya Pradesh. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ద నర్మదా బచావో ఆందోళన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఎప్పుడైతే నర్మదా బచావో ఆందోళన్ స్టార్ట్ అయిందో, సో నౌ వీ కెన్ సే దట్ నర్మదా బచావో ఆందోళన్ ఇట్ ఈస్ ద మూమెంట్ విచ్ వాజ్ స్టార్టెడ్ బై ద విచ్ విలేజ్ పీపుల్ అంటే జలసింధి విలేజ్ పీపుల్. డోంట్ ఫర్గెట్ ద విలేజ్ నేమ్, జలసింధి విలేజ్ పీపులే స్టార్ట్ చేశారు. ఏ స్టేట్లో అంటే మధ్యప్రదేశ్లో. ఎందుకు స్టార్ట్ చేశారంటే బికాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్ ఏ విషయంలో, టు కన్స్ట్రక్ట్ ఎస్ఎస్పి ప్రాజెక్ట్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్ఎస్పి అంటే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్. ఏ నది మీద కట్టమని చెప్పింది, నర్మదా రివర్ మీద కట్టమని చెప్పింది. ఎప్పుడైతే ఇది కట్టడం జరుగుతుందో ఫస్ట్ విలేజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సబ్మెర్జ్డ్ ఈజ్ జలసింధి. సో ద పీపుల్ ఆఫ్ జలసింధి దే స్టార్టెడ్ ఆందోళన్ కాల్ నర్మదా బచావో ఆందోళన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్. సో ఎప్పుడైతే జలసింధి విలేజ్ పీపుల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ పంపింది. ఏమనంటే అక్కడి నుంచి విలేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పింది. అప్పుడు ఎప్పుడైతే ఖాళీ చేయమని వెళ్ళిపోయిందో ఈ ప్రజలందరూ కూడా ఒక ఆందోళన చేపట్టారండి.
దట్ ఈస్ కాల్డ్ నర్మదా బచావో ఆందోళన్. సో గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు, వాళ్ళకి మధ్యప్రదేశ్ ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పింది? ఇంకో స్టేట్ ఏముంది? గుజరాత్కి వెళ్ళిపోమని చెప్పింది. అంటే ద గవర్నమెంట్ ఇట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ టు వెకేట్ మధ్యప్రదేశ్ జలసింధి అండ్ దే హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్ ఇన్ ద గుజరాత్. గుజరాత్కి వెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చింది. కాంపన్సేషన్ అంటుందని, అంటే అక్కడ నష్టపరిహారం ఇచ్చింది. ఎందుకంటే జలసింధి విలేజ్ని ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే మునిగిపోతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఎస్ఎస్పి. ఒకవేళ కనుక మునిగిపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ జలసింధి ప్రజల్ని, ఆ జలసింధి విలేజ్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పిందండి? గుజరాత్కి వెళ్ళమని చెప్పింది. అంటే గుజరాత్కి వెళ్ళమంటూ వాళ్ళకు కొంత కాంపన్సేషన్, నష్టపరిహారం కూడా ఇచ్చింది. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఆ విలేజ్కి అంత అలవాటు పడిపోయారు. అంటే దే రిఫ్యూజ్ టు వేకేట్ ద విలేజ్. సో ఫైనల్గా ఏం చేశారండి? విలేజెస్ ఆఫ్ జలసింధి, అంటే జలసింధిలో ఉన్నటువంటి విలేజెస్, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఏం చేశారు? దే రిఫ్యూజ్డ్ అయితే తిరస్కరించారు. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాంపన్సేషన్ కూడా మాకు వద్దు, మేము మధ్యప్రదేశ్ విడిచిపెట్టి గుజరాత్ కూడా వెళ్ళాం, మాకు నష్టపరిహారం కూడా వద్దు. ఎందుకంటే మాకు జలసింధి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచో తరతరాలుగా, అంటే ఫర్ ద లాస్ట్ 4 to 5 జనరేషన్స్ నుంచి అదే ల్యాండ్ మీద పుట్టారు, అదే ల్యాండ్ మీద పెరిగారు, అదే ల్యాండ్ మీద అగ్రికల్చర్ చేశారు, అదే నర్మదా రివర్ని వాళ్ళకి అమ్మగా చూసుకున్నారు. అవన్నీ వదిలేసి గుజరాత్కి వెళ్ళిపోమంటే కాంపన్సేషన్ చేస్తున్న వెళ్ళిపోనంటే వాళ్ళు ఎలా వెళ్తారు? అనకాదు. సో ఫైనలీ దే స్టార్టెడ్ ఏ రివోల్టింగ్ బై బ్రింగింగ్ ఏ ఆందోళన కాల్ నర్మదా బచావో ఆందోళన. సో వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. ఇక్కడ ఏం రిఫ్యూజ్ చేశారంటే టు వేకేట్ ద విలేజ్. ఇప్పుడు క్వశ్చన్లో అడుగుతాడండి, జనరల్గా మీరు ఈ టాపిక్ వింటే మీరు ఓన్గా రాయొచ్చు. వై ద పీపుల్ ఆఫ్, క్వశ్చన్ జాగ్రత్త వినండి, వై ద పీపుల్ ఆఫ్ జలసింధి రిఫ్యూజ్డ్ టు వేకేట్ ద విలేజ్. ఎందుకు జలసింధి పీపుల్ విలేజ్ని వేకేట్ చేయడానికి ఇష్టపడలేదు అంటే ద పీపుల్ ఆఫ్ జలసింధి దే రిఫ్యూజ్ టు వెకేట్ ద విలేజ్ బికాస్ దే ఫీల్ దట్ నర్మదా రివర్ ఈజ్ యాజ్ దేర్ మదర్. నర్మదా రివర్ని వాళ్ళకి తల్లిగా చూసుకున్నారు. అండ్ దే హ్యావ్ లివ్డ్ ఫర్ మోర్ దెన్ 4 to 5 జనరేషన్స్. 4 తరాల నుంచి తరతరాలుగా వాళ్ళు అక్కడే నివసిస్తున్నారు. అంటే దే హ్యావ్ బీన్ లివింగ్ దేర్ ఫర్ ద లాంగ్ జనరేషన్స్ అండ్ దే ఆర్ ట్రీటింగ్ దట్ నర్మదా రివర్ యాజ్ దేర్ మదర్ అండ్ దే ట్రీట్ దట్ నర్మదా యాజ్ ద బెల్లీ ఆఫ్ దేర్ మదర్. అంటే తల్లి యొక్క గర్భంలో ఫీల్ అవుతున్నారు దాన్ని. అలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు కన్నతల్లిని? అలాగే అక్కడ ఉన్నటువంటి నర్మదా సాయిల్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ని డొమెస్టికేట్ చేసుకున్నారు. ఇంత విధానంగా నివసిస్తూ వాళ్ళకి లివ్లీహుడ్ని అక్కడ డెవలప్ చేసుకుంటే ఇక్కడ వచ్చి వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్తారు? గాట్ ఇట్ ఆర్ నాట్? సో అందుకని నర్మదా రివర్ని ఒక గాడెసెస్, మదర్ గాడెసెస్ని ట్రీట్ చేస్తూ తరతరాలుగా ఉంటూ సాయిల్ డెవలప్ చేసుకుంటూ డొమెస్టికేట్ యానిమల్స్ని చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఫైనలీ దే రిఫ్యూజ్ టు వెకేట్ ద విలేజ్. అంటే గుంపులుగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు? సో ఫైనల్ దే రిఫ్యూజ్ టు వెకేట్ ద విలేజ్. దట్ రిఫ్యూజన్ హ్యాస్ రీచ్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ అండ్ ఫైనల్లీ ఎనీహౌ due to the government interaction finally the government has constructed SSP project. సో ఇదంతా కూడా నర్మదా బచావో ఆందోళన అంటుంది. సో ఫైనల్గా జలసింధి పీపుల్ రిఫ్యూజ్ చేశారు, జలసింధి పీపుల్ యాక్సెప్ట్ చేయాలి. ఏం చేశారు? రిఫ్యూజ్ చేశారు టు వికెట్ ద విలేజ్ ఆఫ్ జలసింధి. ఎందుకంటే వాళ్ళు జనరేషన్స్ నుంచి అక్కడే ఉన్నారు, నర్మదా రివర్ని ఒక మదర్గా ట్రీట్ చేశారు. ఆ నర్మదా వచ్చిన వాటర్తోనే వాళ్ళు ఎన్నో వర్షిప్స్ చేసుకున్నారు, డొమెస్టికేట్ చేసుకున్నారు, సాయిల్ ఇంప్రూవ్ చేసుకున్నారు, అగ్రికల్చర్ చేశారు. ఇన్ని విషయాల్లో వాళ్ళు హైలైట్ అయినప్పుడు జలసింధిని ఎందుకు వదులుతారు? అండ్ ఫైనల్గా వీళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ ఒక వ్యక్తి, ఒక లేడీ సోషల్ రిఫార్మర్ ఎదరికి వచ్చారండి. ఆవిడ పేరు మేధా పాట్కర్. పేరు వినే ఉంటారండి, మేధా పాట్కర్. ఓకే, హూ ఇస్ దట్ లేడీ? Medha Patkar is the only lady who supported Narmada Bachao Andolan. Please don't get confusion. Very very important. Medha Patkar. పేరు వింటారండి మీరు. ఓకే, Medha Patkar is the only lady feminist social worker who gave her support to Narmada Bachao Andolan. అయితే ఇక్కడ అంతా జరిగింది అర్థమైంది లేదండి. సో Medha Patkar is the only lady who supported Narmada Bachao Andolan. అలాగే అక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా చిప్కో ఆందోళనకి అయితే సుందర్లాల్ బహుగానా. డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సుందర్లాల్ బహుగానా అయితే చిప్కో మూవ్మెంట్, మేధా పాట్కర్ అయితే నర్మదా బచావో ఆందోళన్, NBA నర్మదా బచావో ఆందోళన్. మెయిన్లీ ఇట్ ఈస్ ద రిలేషన్ స్టార్టెడ్ బై ద జలసింధి విలేజ్. సో ఇక్కడ ఉన్నటువంటి జలసింధి ప్రజలందరూ కూడా మధ్యప్రదేశ్, అంటే ఆ టైంలో మధ్యప్రదేశ్లో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ సీఎంకి లెటర్ రాశారండి. మమ్మల్ని ఎక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు, మేము ఇదంతా కూడా ఒక తల్లిగా చూసుకున్నాం, ఒక భావించుకున్నాం, తరతరాలుగా ఇక్కడే ఉంటున్నాం, సాయిల్ డెవలప్ చేసుకున్నాం. వాళ్ళ యొక్క బాధలన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో రాసి ఆ మధ్యప్రదేశ్ సీఎం, అప్పట్లో మధ్యప్రదేశ్ సీఎం ఉండేవాడు దిగ్విజయ్ సింగ్. అతని పేరేంటండి? దిగ్విజయ్ సింగ్కి లెటర్ రాశారు. ఈ దిగ్విజయ్ సింగ్కి లెటర్ రాసినప్పుడు అతను ఒక సోషల్ యాక్టివేటర్ని పెడితే ఈ దిస్ ద ఓన్లీ లేడీ హూ హ్యాస్ గివెన్ సపోర్ట్ టు దట్ జలసింధి విలేజ్. దట్ సపోర్టర్ ఈజ్ కాల్డ్ మేధా పాట్కర్.
and the CM of that Madhya Pradesh is Digvijay Singh. So got it or not? So by this today we have completed the sustainable development. In the next class we shall focus on the next topic. Stay home, stay safe. Thank you.